నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మగవారికే ఎక్కువగా హార్ట్ అటాక్, గుండెపోటు ఎందుకు వస్తుంది? స్త్రీలకు వచ్చే అవకాశం ఉంది కానీ తక్కువ. ఎందుకు? దేవుడు సృష్టి రహస్యం ఏంటి? మగవారికి ఏంటి పనిష్మెంట్ అని మనం ఆలోచన చేస్తే, మగవాడు ఇంటి యజమాని. ఇంటి యజమాని అంటే అన్ని బాధ్యతలన్నీ తన మీదే ఉంటాయి. ఆదాయము, ఖర్చు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కోవిడ్ సమయంలో ఉద్యోగం పోయిన వాళ్ళు కొంతమంది అయితే, సగం జీతం 3వ వంతు జీతం పుచ్చుకున్న వాళ్ళు మరికొంతమంది అయితే, నెల జీతం 20 రోజులకే పూర్తయిపోయి అప్పుల బారిన పడిన వాళ్ళు. ఈ అప్పుల వల్ల, కుటుంబ నిర్వహణ వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడే మన పాలిట శత్రువు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. భారతదేశంలో ఇక్కడ స్త్రీలు పొగాకు ఉత్పత్తులు వినియోగించరు. భారతదేశంలో బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా కిళ్ళి, కారా కిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల దానిలో ఉండే నికోటిన్తో పాటు మరొక 50 రసాయనాల ప్రభావం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు కుచించుకుపోవటం వల్ల, రక్తము గడ్డలు కట్టడం వల్ల, రక్తంలో ఆ కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోవటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. తర్వాత మగవారు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా బయట తిరగటం వల్ల కోవిడ్ కూడా మగవారికి ఎక్కువ వచ్చింది. స్త్రీలు ఇంట్లోనే ఉంటారు, ఉద్యోగానికి వెళ్ళాలి, నిత్యావసర వస్తువులు కానీ దేనికైనా మగవారే బయటికి వెళ్తారు. అందువల్ల కోవిడ్ వచ్చి తగ్గిన వారికి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 3 సంవత్సరాల వరకు లాంగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. రక్తము చిక్కబడుతుంది. రక్తము పలచగా ఉన్న వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము తక్కువ. ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు, గుణం ఉందా తెలుసుకోవటానికి 5 రకాల కోవిడ్ మార్కర్ పరీక్షలు ఉన్నాయి. సిబిపి 1, 2 సిఆర్పి, 3 ఎల్డిహెచ్, 4 సెరం ఫెరిటిన్, 5 డి డైమర్. ఈ 5 పరీక్షలు ప్రతి 6 నెలలకి ఒకసారి, ముఖ్యంగా 2వ వేవ్ డెల్టా వచ్చిన వారు తప్పనిసరిగా చేయించుకోండి. ఒమిక్రాన్ వచ్చినప్పుడు దానివల్ల హార్ట్ అటాక్ రాదు. డెల్టా వల్లనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఈ 5 రకాల రక్త పరీక్షలతో పాటు బ్రహ్మం గారి కాలజ్ఞానం లాంటి మరొక పరీక్ష ఉంది, హోమోసిస్టీన్ అనే పరీక్ష గురించి చాలా మందికి అవగాహన లేదు. హోమోసిస్టీన్ పెరిగి ఉంటే రాబోయే 1-2 సంవత్సరాలలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మగవాడికి చెడు అలవాట్లు ఎక్కువ. పొగ తాగుతుంటారు. ఆ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ వస్తుంది. మీరు మానాలనుకుంటే, పొగాకు ఉత్పత్తులు శాశ్వతంగా విడనాడాలంటే ఒక టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రామ్ టాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే పూర్తిగా పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పోతుంది. పొగాకు ఉత్పత్తుల బానిసత్వ సంఖ్యల నుంచి విమోచన లభిస్తుంది. మద్యము కూడా భారతదేశంలో మహిళలు సేవించే చాలా తక్కువ. పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో ఆడామగ కూర్చుని విచక్షణ లేకుండా మగవాళ్లతో పోటీగా, సాటిగా వాళ్ళు మద్యం సేవిస్తారు. ఈ మద్యము సేవించడం వల్ల కూడా గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తములో T3, T4, TSH పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి కూడా హార్ట్ అటాక్, గుండెపోటు అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, కొవ్వు శాతం, బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నది. మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండెపోటుని నివారిస్తుంది. ఈ వంశపారంపర్యంగా రక్తములో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉండే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది.
ఈ రక్తంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోవటానికి ఉదయం పరగడుపున లైపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయటము ద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఈ కొవ్వు అధికంగా ఉన్నప్పుడు కొవ్వును నియంత్రించవలసిన అవసరం ఉన్నది. పొగాకు ఉత్పత్తులు మానకుండా, మద్యము మానకుండా, గుండెపోటు రాకుండా ఉండాలంటే సాధ్యపడేది కాదు. ప్రతిరోజు ఆటలు ఆడటం, అవుట్డోర్ గేమ్స్, వాలీబాల్, క్రికెట్, టెన్నిస్, షటిల్, స్విమ్మింగ్, లేదు జిమ్కు వెళ్ళటం, ఇలాంటి వ్యాయామము చేయటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. గుండెపోటు అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. తాతకు తండ్రికి గుండెపోటు ఉంటే మనవడికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నది. షుగర్ వ్యాధి ఉన్నవారికి, బీపీ వ్యాధి ఉన్నవారికి, స్థూలకాయం ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. బీపీకి టాబ్లెట్లు సరిగా వాడనప్పుడు, షుగర్ నియంత్రణ సరిగా జరగనప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నది. షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి, మంట లేకుండా ఏదో గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టుగా, ఛాతీలో పుల్లటి తేపులు వచ్చినట్టుగా వస్తాయి. తర్వాత తీవ్రమైన చెమటలు పడతాయి, ఆయాసం వస్తుంది. కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు ఛాతీలో నొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి, చేతి నుంచి ఎడమ చేతికి జాలులా రావటం అనేది ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే బొజ్జ, వినాయకుడి బొజ్జలా ఉంటుందో వాళ్లకు గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా అధికం. పొట్ట ఫ్లాట్గా ఉంటే అలాంటి వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము తక్కువ. మనకి ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు కాకుండా అధిక బరువు ఉండటం వల్ల, అధిక బరువు వల్ల కూడా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మన గుండె సైజు పిడికిలంత సైజు. మన సృష్టి, మనము బరువు పెరిగినంత మాత్రాన, అడ్డంగా పెరిగినంత మాత్రాన పిడికలున్న గుండె ఆ సైజు పెరగదు. ఈ గుండె ఒక 1 హార్స్ పవర్ పంపు లాంటిది అనుకోండి. మీరు ఎంత సైజు పెరిగినా, అడ్డంగా పెరిగినా ఈ హార్స్ పవర్ కెపాసిటీ పెరగదు. కనుక బరువు పెరిగిన కొద్దీ ఈ గుండె స్పందనలో, సంకోచ వ్యాకోచాలలో అలిసిపోతుంది. ఆ విధంగా గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది. సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్టు, థైరాయిడ్ T3, T4, TSH, లైపిడ్ ప్రొఫైల్ అనే పరీక్షలు, హోమోసిస్టీన్ అనే పరీక్ష చేయించుకోవటం ద్వారా ముందస్తుగానే హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నదా అనేది గుర్తించవచ్చు. ఎవరికైనా అర్ధరాత్రి, తెల్లవారుజామున ఛాతీలో నొప్పి, మంట వస్తే గ్యాస్ ట్రబుల్ అని చెప్పి జెలుసిల్లు, డైజీన్, ఉమేజ్ లాంటి ప్రథమ చికిత్సలు చేయకుండా అర్ధరాత్రి పూట ఛాతీలో, గుండెపై ఒక గుండురాయి పెట్టినట్టుగా కానీ చెమటలు, ఆయాసం వస్తే వెంటనే సమీపంలోండే అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ ఈసీజీ పరీక్ష, దాంతోపాటు అత్యవసరంగా 10 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చే TROPT అనే టెస్ట్ చేస్తే ఈసీజీలో మార్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఛాతీలో నొప్పి, మంట, ఆయాసము, చెమటలు బట్టి ఈసీజీ నార్మల్గా ఉన్నంత మాత్రాన గుండెపోటు లేదు అని చెప్పలేము. ఈసీజీలో తేడాలుంటే గుండెపోటు. ఈ TROPT అనేది చాలా సున్నితమైన పరీక్ష. TROPT అనే టెస్ట్ పాజిటివ్ వస్తే అది గుండెపోటుగా నిర్ధారించి గుండె వైద్య నిపుణుల యొక్క ఆధ్వర్యంలో అత్యవసరముగా గుండె రక్తనాళాలైన కరోనరీ ధమనులలో రక్తము గడ్డలు గడితే అత్యవసరంగా STK అనే ఒక ప్రత్యేకమైన మందు ఎక్కించి కరిగించవచ్చు. ఈ మధ్యకాలంలో గుండెపోట్లు మధ్య వయసు వారికి, యుక్త వయసు వారికి కూడా వస్తున్నాయి. బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్, ఒక ప్రముఖ నటుడు, 46 ఏళ్లకి, మేకపాటి పారిశ్రామిక మంత్రి, ఆయన కేవలం 52 ఏళ్ల వయసులోనే మేకపాటి గౌతమ్ రెడ్డికి హార్ట్ అటాక్ వచ్చింది. కనుక చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది.
అందువల్ల చెడు అలవాట్లు మానుకోవాలి. మహిళలు సిగరెట్లు తాగరు, మద్యము తాగరు. అందుకు వాళ్ళకి కుటుంబ బాధ్యతలు, ఆదాయము, ఖర్చుల ఆ సమస్యలు ఉండవు. పిల్లలు పెళ్లి చేయాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, మగపిల్లలకు విద్యా సంస్థలో సీట్లు మెరిట్లో రానప్పుడు వాళ్ళని కొనటం, అనేకమైన సమస్యలతో పాటు విధి నిర్వహణలో ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రైవేటు గవర్నమెంట్లో బాసులు హింసిస్తుంటారు. ఎంత చేసినా తృప్తి అనేది ఉండదు. ఎప్పుడూ బాసు సతాయిస్తాడు. వేళగాని వేళల్లో పని చేయమంటాడు. ఆదివారం పండగలు కూడా ఆఫీస్కి రమ్మంటాడు. ఒక త్రాష్టుడిలా ప్రవర్తిస్తాడు. పని చేసే వాతావరణంలో కూడా మానసిక ఒత్తిడి, కుంగుబాటు అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది. కనుక మగవారు పొగ తాగటము, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము క్రమము తప్పకుండా చేయటము ద్వారా మన గుండెను పదిలముగా ఉంచుకోవచ్చు.